హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. ఇవాళ నా ఛానల్లో ఒక కొత్త వీడియో చూడబోతున్నారు అనమాట. మీరు అంటే రొటీన్ కి భిన్నంగా అనమాట. ఇవాళ ఏంటంటే నా డ్రెస్ కలెక్షన్ చూడబోతున్నారు. అంటే నా దగ్గర ఉన్న డ్రెస్ కలెక్షన్స్ లో సగానికి సగం అనుకోండి. అంటే ఈ డ్రెస్ కలెక్షన్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ కాదు, ఒక శారీస్ నుంచి ఇంకా ఫ్యాబ్రిక్స్ నుంచి చేసిన డ్రెస్సెస్ అన్నమాట. అన్ని కూడా మా మమ్మీయే కుట్టారనమాట. మా మమ్మీకి ఇన్స్టాగ్రామ్ లో మల్లేశ్వరి క్లోజెట్ అనే పేజ్ ఉంది. నా దగ్గర అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తను స్టిచ్ చేస్తారనమాట. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోక స్టిచ్ చేయట్లేదు. బట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా అంటే స్క్రాచ్ నుంచి చేసినవి, శారీస్ తో కుట్టినవి మీకు చూపిద్దాము అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీకు నేను చూపిస్తాను. సో లేట్ ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్న ఫస్ట్ డ్రెస్ ఏంటంటే ఇదన్నమాట. ఇది జార్జెట్ శారీతో కుట్టింది అనమాట మా మమ్మీ. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా ఫుల్ గేరా పెట్టేసామని చెప్పాను నేను. సో మొత్తం శారీ అంతా కలిపి చాలా గేరా వచ్చింది కిందంతా. అండ్ ప్రెసెంట్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా రఫుల్ మోడల్లో, ఇలా హ్యాండ్స్ కి ఇక్కడ రఫుల్ మొత్తం వర్క్ పెట్టించాను అనమాట. రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో షూట్ కూడా చేశాను, ఫోటో షూట్ దీని మీద. చాలా బాగుంటది ఈ డ్రెస్. మనము బేసిక్ గా ఫ్రంట్ వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ పెట్టించాను. బ్యాక్ ఇలా బటన్స్ ఉంటాయి. అండ్ బటన్స్ తో పాటు నేను ఇక్కడ ట్రయాంగిల్ నెక్ ఒకటి పెట్టించాను అనమాట. చాలా చాలా బాగుంది. మా మమ్మీ అయితే స్టిచ్చింగ్ చాలా చాలా బాగా చేస్తారు. నాకైతే కరెక్ట్ గా ఇలా ఫిట్ అయిపోతాయి అనమాట. బయట కొనుక్కున్నవి కూడా అంత మంచిగా అనిపించదు నాకు. అందుకే ఏదైనా కానీ శారీస్ తో ఇంకా స్క్రాచ్ నుంచి చేస్తాను నేను అవుట్ఫిట్స్ అన్ని కూడా. మనం ఏదైనా జార్జెట్ శారీ, పాత శారీస్ అయినా కానీ ఏమైనా మంచి మంచివి ప్రింట్స్ ఉన్నవి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్స్ లో డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇట్లా ఫ్లోయిగా వస్తాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ రఫుల్ అయితే నాకు చాలా క్యూట్ గా అనిపించింది. దీనికోసం చాలా మంది ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని కూడా చాలా సార్లు అడిగారు అనమాట. చాలా బాగుంటది ఈ డ్రెస్. మనం ఇలా ఇలా మామూలు స్టిచ్చింగ్ కాకుండా వైర్ పికో చేయించుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్లోరల్ ప్యాటర్న్ లో తీసుకున్నాను, ఎందుకంటే ఆ ప్రెసెంట్ అప్పుడు ట్రెండ్ అయింది అనమాట ఫ్లోరల్ ప్యాటర్న్స్. ఇప్పుడు కూడా ట్రెండ్ లోనే ఉంది. వేరే ప్రింట్స్ అయినా కూడా ఇలాంటి మోడల్ లో చాలా చాలా బాగుంటుంది. ఏంటంటే నేను ఇది నా బర్త్డే డ్రెస్ అనమాట. 2-3 years బ్యాక్ స్టిచ్ చేయించుకున్నాను అమ్మతోనే. ఇదేంటంటే తీసుకుని కుట్టించాను అనమాట అమ్మతో. టాప్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ తో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ దీనికి ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. నాకు ఇలా ఉంటే చాలా నచ్చిద్ది, షార్ట్ స్లీవ్స్ లాగా. దానికి కట్ వర్క్ వచ్చింది అనమాట ఈ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ కి. సో అలానే స్లీవ్స్ పెట్టించాను. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించాను, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించాను అనమాట డోరీస్ తో పాటు. చాలా చాలా బాగుండే. అండ్ కిందంతా కూడా లోపల సాటిన్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని లోపల లైనింగ్ తో పాటు చిన్న క్యాన్ వేపించాను అనమాట. లైట్ గా ఉంటే చాలా అని అనుకున్నాను. అండ్ ఈ సాటిన్ క్లాత్ మీద మనకి నెట్ ఫ్యాబ్రిక్ తో ఈ ఫ్యాబ్రిక్ వేయించాను. అవుట్ఫిట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా ఫ్యాబ్రిక్ ఖర్చు అయితే కూడా చాలా తక్కువ అయిందనమాట. అండర్ 1000 రూపీస్ లో ఒక అవుట్ఫిట్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు. చాలా బాగుండే. ఫిట్టింగ్ అంతా కూడా నాకు చాలా చాలా నచ్చింది. అప్పుడు చాలా మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉండే అనమాట. ఇది షార్ట్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ కాదు, బార్బీ డాల్ లాగా చాలా బాగుండే. అయితే అప్పుడు బర్త్డే రోజు వేసుకున్నప్పుడు చాలా మంది బాగుంది అని చెప్పారు. ఇలా మనం ఎప్పుడైనా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు దాని కింద సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఆ లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట, షైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఏంటంటే ఒక 3 years బ్యాక్ అనమాట కుట్టింది. శారీతో స్టిచ్ చేసింది అమ్మ. ఫ్రంట్ ఏం వేసారంటే పళ్ళు ఉంటుంది కదా, శారీ పళ్ళు, అది బాడీ పార్ట్ కి వేసింది. పైన సింపుల్ నెక్ పెట్టింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ క్లాత్ వేసింది అనమాట. బ్యాక్ బటన్స్ పెట్టింది. నార్మల్ నెక్ డిజైన్ పెట్టించాము, అంత హెవీగా వద్దని అనుకున్నాం, ఎందుకంటే ఇది కొంచెం లుక్ పట్టు లాగా వచ్చింది అనమాట. ఇది మా చెల్లి వేసుకుంది, నేను పిక్స్ పెడతాను మీరు చూద్దరు కానీ. చాలా బాగుండే అప్పుడు. అండ్ ఇది వచ్చేసి బార్డర్, శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే స్లీవ్స్ పెట్టారనమాట. 3/4 స్లీవ్స్ పెట్టింది. అండ్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ అనమాట. పైన ఒక్కటే పఫ్ వస్తుంది కదా. ఈ మోడల్ చాలా బాగుంటుంది, ఇప్పుడు కూడా చాలా ట్రెండ్ లో నడుస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా గేరా వచ్చిద్దని చెప్పి ఫుల్ శారీతో పాటు కుట్టేసింది. కింద లైనింగ్ తో పాటు చిన్నగా మనకి క్యాన్ కూడా పెట్టింది అనమాట. ఇట్లా అంత హెవీగా ఏం అనిపించదు, కానీ మొత్తం శారీ వల్లనే మనకి బుట్ట ఫీలింగ్ వచ్చింది, కాటన్ కాబట్టి. అండ్ బార్డర్ మనకి శారీలో ఏదైతే వచ్చిందో అదే కింద కూడా పెట్టింది అనమాట. పిక్స్ లో చూస్తున్నారు కదా, చాలా బాగుండే ఈ కలర్ కాంబినేషన్. ఎల్లో ఇంకా వైలెట్ అయితే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అసలు నేనైతే ఇప్పుడు వరకు వేసుకోలేదు, కానీ చెల్లి వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా బాగుండే. ఇలా కాటన్ ఫ్యాబ్రిక్స్ తో మనకు మంచి మంచి అవుట్ఫిట్స్ చేయొచ్చు. నేను కొన్ని సిమిలర్ అవుట్ఫిట్స్ మీకు పెడతాను. సో దాన్ని చూసుకొని మీ దగ్గర ఉన్న శారీస్ తో ఏమైనా స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దాం.
నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మొత్తం ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేసాం అనమాట, శారీ కాదు, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనుకోవచ్చు. అప్పట్లో యూట్యూబ్ లెక్క నేను చూపించలేకపోయాను. ఇది ఏంటంటే మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ లో చాలా బాగుంటుంది, అట్రాక్టివ్ గాని బాటిల్ గ్రీన్ కలర్ లా అనమాట. అలా తీసుకున్నాను. మా చెల్లి బర్త్డే కి చేసామన్నమాట ఇదే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. మామూలుగా మనకి అనార్కలీస్ వస్తాయి కదా, అనార్కలీస్ టైప్ చేద్దాము, స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ పెట్టి చాలా బాగుంటుంది లుక్, ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అదిరిపోయింది అసలు. పిక్స్ నేను మీకు షేర్ చేస్తాను, నేను వేసుకుంది, చెల్లి వేసుకుంది కూడా. ఫ్రంట్ లో నెక్ వచ్చేసి రెక్టాంగిల్ కర్వ్డ్ ప్యాటర్న్ పెట్టించాను అనమాట. నెక్ ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో ట్రయాంగిల్ పెట్టించి మనకి డోరీస్ పెట్టించాను. చాలా చాలా బాగుంది, స్టిచ్చింగ్ అయితే చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అనమాట. మనకి ఫ్యాబ్రిక్ లో ఇక్కడ మనం టాప్ కి అయితే లైనింగ్ వేసుకున్నాము, స్లీవ్స్ కి లైనింగ్ వద్దు, ట్రాన్స్పరెంట్ గా పెడతాము బాగుంటుంది లుక్ అని అనుకున్నాము. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ కి కట్ వర్క్ వస్తుంది అనమాట, సో అది స్లీవ్స్ కి ఇక్కడ వచ్చేలాగా పెట్టించాను. లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఇలానే మనము వైట్ కలర్ స్టిచ్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్ చేసుకోవచ్చు, అండ్ ఏ కలర్ అయినా కూడా చాలా బాగుంటుంది. నేను దీనికి పేరప్ గా సేమ్ కలర్ లెగ్గిన్, సేమ్ కలర్ చున్నీతో పేరప్ చేశాను. చాలా చాలా బాగుండే, మంచి డిజైనర్ డ్రెస్ లాగా అయిందనమాట. అండ్ వచ్చేసి నేను కట్ పెట్టించలేదు, కట్స్ కూడా పెట్టించుకోవచ్చు బాగుంటుంది, కాకపోతే నేను అంబ్రెల్లా ప్యాటర్న్ లో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుండే, ఫిట్టింగ్ అంతా కూడా ఇలా వచ్చి చాలా బాగుంటది, ఇలా ఫ్రాక్ లాగా. సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి చాలా స్పెషల్ అనమాట ఈ అవుట్ఫిట్. ఇది ఎందుకంటే మా మమ్మీ పెళ్లి పట్టు చీర అనమాట. అప్పట్లో పెళ్లి పట్టు చీరలు అమ్మవి మనం డ్రెస్సెస్ గా కుట్టించుకునే ట్రెండ్ నడిచింది అనమాట, ఒక 3 years బ్యాక్ అనుకుంటా. అయితే మా మమ్మీ పెళ్లి పట్టు చీర అనమాట. చూడండి, నేను తన పిక్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను, పెళ్లిలో తీసింది. సో ఆ శారీ నుంచి మా మమ్మీ డ్రెస్ కుట్టింది అనమాట. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించాను పట్టు శారీస్ తో. అప్పట్లో చాలా ట్రెండ్ అయింది. బుట్ట చేతులు పెట్టించి 3/4 స్లీవ్స్ తో బార్డర్ ఏదైతే వచ్చిందో అది పెట్టింది. బ్యాక్ వచ్చేసి ఆల్మండ్ షేప్ లో నెక్ పెట్టించాను, చాలా బాగుండే. కింద కూడా మంచి గేర వచ్చేలాగా మొత్తం శారీ అంతా పెట్టింది. చాలా చాలా బాగుండే అనమాట లుక్, ఎంత ట్రెడిషనల్ గా వచ్చిందో. కింద అంతా కూడా బార్డర్ సేమ్ శారీకి ఏదైతే వచ్చిందో అదే పెట్టింది. చాలా బాగుంటుంది. ఇట్లా మన పాత పెళ్లి పట్టు చీరలు అనే కాదు, పాత పట్టు శారీస్ తో ఏవైతే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటారో మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించామన్నమాట, అమ్మ కుట్టింది. పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అన్నమాట. మంచి బార్బీ డాల్ లాగా కుట్టిద్దాము ఒక్కసారైనా అని చెప్పి ట్రై చేశాను నేను. ఈ లుక్ చాలా బాగుండే అసలు. నేను ఒక పార్టీకి వేసుకుని వెళ్ళాను, బర్త్డే పార్టీకి, ఎంత బాగుండేనో, క్యూట్ గా ఉండే అనమాట. అప్పట్లో ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ మనకి రోజెస్ తో, చాలా బాగుంటుంది అనమాట. ఇలా కుచ్చు ఫీలింగ్ లాగా వస్తుంది, మంచిగా ఉంటది, హెవీగా. మీద ఈ నెట్ ఫ్యాబ్రిక్ మీద కింద మాత్రమే రోజెస్ వస్తాయి. ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి స్టోన్స్, రైన్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసి ఉంటాయి. కింద సీక్వెన్స్ వర్క్ ఉంటుంది, చాలా బాగుంది అనమాట. ఇందులో అప్పట్లో చాలా కలర్స్ కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా దొరుకుతూ ఉంటాయి మనకి నార్సింగ్ లో, వాటిలో కూడా చూసాను నేను. ఇది నేను షార్ట్ ఫ్రాక్ కుట్టించుకున్నాను, మంచి బాబీడాల్ లుక్ వస్తుందని. హెవీగా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే కూడా అద్రిపోయిద్ది. పఫ్ స్లీవ్స్ పెట్టించాను, నెట్ అనమాట. ఇక్కడ ఎలాస్టిక్ పెట్టింది అమ్మ, చాలా బాగుండే అసలు, ఎంత క్యూట్ గా ఉండేనో. కలర్ అయితే కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్ ప్యాటర్న్స్ వచ్చేసి సింపుల్ గా పెట్టించాను, ఫ్రంట్ స్క్వేర్ అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ పెట్టించాను అనమాట. చాలా తక్కువ ఖర్చులో అవ్వేలాగా చేయించుకున్నాను. మనం ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే మంచి బో పెట్టుకోవడానికి క్లాత్ తో స్టిచ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంటాయి. సో ఇదనమాట అవుట్ఫిట్ వచ్చేసి. ఇది అమ్మ శారీతో స్టిచ్ చేసింది అనమాట. కాకపోతే ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే నా ఫస్ట్ బర్త్డే శారీ అనమాట. నా ఫస్ట్ బర్త్డేకి అమ్మ కొనుక్కుని కట్టుకున్న శారీ నాకు డ్రెస్ గా కుట్టింది. ఈ డ్రెస్ ఎప్పుడంటే ఒక 4-5 years బ్యాక్ డ్రెస్ అనమాట. చాలా బాగుండే, అప్పట్లో ఈ ట్రెండ్ పిచ్చగా నడిచింది. అప్పట్లోనే మమ్మీ ఫుల్ ఫామ్ లో ఉండే అనమాట, కొత్త వచ్చిన నెక్ ప్యాటర్న్స్ అన్ని కూడా కుట్టేసేది. అప్పట్లో ఈ బోట్ నెక్ అనేది చాలా ట్రెండ్ ఉండే. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ పెట్టించాను అనమాట, బాదం షేప్. ఇవైతే నాకు చాలా నచ్చుతుండే. ఫ్రంట్ శారీ అంతా కింద మొత్తం ఫుల్ గేరా పెట్టించి మొత్తం శారీ అంతా కుట్టేసింది, ఏం మిగల్చకుండా. ఇది ఇప్పుడు మనము జిమ్మిచూ శారీస్ అని అంటాం కదా, ఇప్పుడు వచ్చిన ట్రెండ్. అప్పట్లోనే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఫామ్ అయింది అనమాట ఆ ట్రెండ్ కొత్తగా. పైన మాత్రం నేను సేమ్ ఇది వద్దు అని అనుకుని ఒక చికెన్ కర్రీ క్లాత్ తీసుకున్నాను, 1 meter క్లాత్ సరిపోయింది నాకు. బ్యాక్ ఓపెన్ పెట్టించాను అనమాట. ఇక్కడ
బటన్స్ పెట్టింది అండ్ పాట్ నెక్ పెట్టించాను, బటన్ వచ్చేలాగా డోరీ కాకుండా. అండ్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ కుట్టింది. అప్ మినీ స్లీవ్స్ నేనైతే ఎప్పుడు ఇలానే స్టిచ్ చేయించుకునేదాన్ని, చాలా బాగుంటది లుక్ అంతా కూడా. అంటే ఇప్పుడు మనము డ్రెస్ అంతా ఇంత హెవీగా పెట్టుకుని స్లీవ్స్ వచ్చేసి కూడా ఇంకా హెవీగా పెట్టుకుంటే కొంచెం బాగా ఎక్కువ హెవీగా అనిపిస్తుంది అనమాట. అలా వద్దు అని అనుకుని నేను స్లీవ్స్ చిన్నగా పెట్టించి డ్రెస్ మాత్రం ఫుల్ గేరా, ఇలా బుట్ట బొమ్మలాగా ఇంత గేరా ఉండేదన్నమాట. కింద వచ్చే లేస్ వచ్చేసి శారీకి వచ్చింది, సో అలానే ఉంచేసే అని చెప్పాను నేను. అండ్ లైనింగ్ వచ్చేసి ఇది మనకి జిమ్మిచూ శారీ లాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది అనమాట శారీ, అందుకోసమనే సాటిన్ క్లాత్ తీసుకున్నాను దాని కింద లైనింగ్ లాగా. అండ్ దీని లోపల మనకి క్యాన్ కూడా వేసింది కొంచెం. ఇదంతా వేసినా వేయకపోయినా అంత ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే ఈ శారీ ఆల్రెడీ ఇలా లేస్తుంది అనమాట, ఫ్లోయిగా ఉండిద్ది, చాలా బాగుంటది అనమాట. సో ఇలాంటి శారీస్ మీ దగ్గర ఉంటే ఇలాంటిది లుక్ ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈ వైట్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ శారీ మీద అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, వైట్ ఫ్లవర్స్. సో దీనికోసం వైట్ చికెన్ కర్రీ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది, పేర్ చేస్తే బాగుంటుంది అనుకుని స్టిచ్ చేయించాను. చాలా బాగుంది డ్రెస్ అయితే, నాకు చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి ఇది నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట, చాలా ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండేది. ఇది టాప్ వచ్చేసి యోక్ పార్ట్ కి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది తీసుకుంది, నెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్. అప్పట్లో చాలా బాగా ట్రెండ్ అయింది, మీకు చూస్తే గుర్తుండొచ్చు. ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా ఇది తీసుకున్నాను. సో దీనికి మ్యాచింగ్ గా మెజారిటీ ఆఫ్ ద కలర్ ఆరెంజ్ ఉంది కాబట్టి నేను కింద ఆరెంజ్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని లోపల సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. సాటిన్ ఫ్లోయిగా ఉందో చాలా బాగుంటుంది డ్రెస్, ఇలా హాయిగా అనిపిస్తుంది. సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ చాలా ప్లెయిన్ అయిపోతుందేమో అని చెప్పి నేను కింద ఈ లేస్ అనేది తీసుకుని స్టిచ్ చేయించాను. అమ్మాయి అయితే చాలా బాగా స్టిచ్ చేసింది. ఫ్రంట్ లో బోట్ నెక్ పెట్టించాను అండ్ బ్యాక్ వచ్చేసి వైడ్ పాట్ నెక్ పెట్టించాను అనమాట. బ్యాక్ ఓపెన్ ఉంటాయి బటన్స్ వచ్చేసి. అండ్ స్లీవ్స్ వచ్చేసి నేను ఎప్పుడు మినీ స్లీవ్స్ పెట్టుకుంటాను, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి డ్రెస్ కిందంతా ప్లెయిన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం హెవీ రఫుల్ పెట్టించుకున్నా కూడా బాగుంటుంది లుక్. ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ నడుస్తుంది, ఇంకా యోక్ పార్ట్ అనే డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ అవుట్ఫిట్ అనేది చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోయింది అప్పట్లో. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మమ్మీ శారీతోనే స్టిచ్ చేసింది అనమాట. అప్పట్లో లంగోని శారీస్ అనేవి వచ్చేవి, ఫ్రంట్ లో మనకి నెట్ ప్యాటర్న్ తో ఇలా పళ్ళు వచ్చింది అనమాట, కిందంతా కూడా ఈ శారీ వచ్చింది. సో మేమేమనుకున్నామంటే కింద పార్ట్ అంతా కూడా మనకి ఫ్రాక్ లాగా పెడదాము, అండ్ ఇది లేస్ వచ్చింది అన్నమాట శారీకి. సో ఇది ఫ్రాక్ లాగా పెడదాము, అండ్ ఏదైతే లంగోని పార్ట్ మనకి కొంగు పార్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం బాడీ పార్ట్ లాగా పైన యోక్ పార్ట్ కి పెడదాం అనుకుని స్టిచ్ చేసాము. అండ్ నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదా బోట్ నెక్ ఎలా ఫేవరెట్, అలాగే నాకు ఈ తమలపాకు నెక్ ప్యాటర్న్ అనేది చాలా ఫేవరెట్ అనమాట. ప్రతి దానికి ఇది పెట్టేసే అని చెప్తాను, కొత్త అంతా ట్రై చేయాలనిపించదు. ఎందుకంటే కొన్ని సింపుల్ డ్రెస్సెస్ కి సింపుల్ నెక్స్ ఉంటేనే మన డ్రెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఫ్రంట్ వచ్చేసి తమలపాకుది పెట్టించాను, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్, కొంచెం డీప్ పాట్ నెక్ పెట్టించాను, రౌండ్ అనమాట, డోరీస్ ఉంటాయి. సో మనకి ఏదైతే బాడీ పార్ట్ పెట్టించానో దానికి లైనింగ్ ఉంటుందో అదే ఇక్కడ స్లీవ్స్ కి కూడా పెడదాము, లైనింగ్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ వర్క్ అంతా కూడా మనకి మంచి కనిపిస్తుంది అనమాట స్కిన్ కి అని. సో ఇలా చేయించామన్నమాట, చాలా బాగుండే లుక్. అండ్ శారీ అంతా రిమైనింగ్ అంతా కూడా మనము తీసేయకుండా మొత్తం పెట్టేస్తే చాలా హెవీ మంచిగా లుక్ వస్తుంది అనమాట. సో ఇదైతే నాకు చాలా ఇష్టం, ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మంచి రెడ్ కాంబినేషన్ లో ఎంత బాగుంటుందో. ఇది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్తాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసామన్నమాట. మంచి రెడ్ కలర్ లో ఒక డ్రెస్ ఉండాలి అనుకుని, యాక్చువల్ గా లంగాని కుట్టించుకుందాం అనుకుని తీసుకున్న ఫ్యాబ్రిక్ ఎప్పటి నుంచో అలా ఉంది. సో ఇప్పుడు లంగాని వద్దులే డ్రెస్ కుడదాము అని చెప్పి ఆలోచించి మా చెల్లి బర్త్డేకి కుట్టిన డ్రెస్ అనమాట ఇది. టాప్ వచ్చేసి సీక్వెన్స్ తో చిన్న గోల్ సీక్వెన్స్ తో రెడ్ ఫ్యాబ్రిక్ అనమాట, ఇది తీసుకున్నాము. ఫ్రంట్ లో నెక్ ప్యాటర్న్ వచ్చేసి స్టార్ నెక్ కుట్టింది అనమాట అమ్మ. బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ రెక్టాంగిల్ లాగా స్టిచ్ చేసింది, డోరీస్ కూడా ఉన్నాయి దీనికి. స్లీవ్స్ వచ్చేసి చిన్నవి పెడదాము, ఎక్కువ వద్దు అని చెప్పాను నేను. ఫ్యాబ్రిక్ కిందంతా కూడా ఇదైతే మంచి హెవీ లుక్ వస్తుంది, బుటా వర్క్ వచ్చింది అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్స్ తో గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో, అదే కిందంతా గోల్డ్ మిర్రర్స్ తో వస్తుంది అనమాట. ఇలా మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్ లాగా వచ్చింది. అండ్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపల నేను రెడ్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను, దీనివల్ల మనకి షైనింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీని లోపల వచ్చేసి కాటన్ క్లాత్ ఫ్యాబ్రిక్ వేసింది అనమాట లైనింగ్. సో హాఫ్ శారీకి తీసుకున్న ఫ్యాబ్రిక్ కదా ఇది, అప్పుడు హాఫ్ శారీ కుట్టించుకోకుండా డ్రెస్ కుడుతుంటే ఇంకా మిగతా అంతా కూడా మిగిల్చడం ఎందుకు, మొత్తం పెట్టేసామంటే దగ్గర 5 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇది చాలా గేరా వచ్చింది. అండ్ సో దట్స్ ఇట్, ఇది డోరీస్ అనమాట.
మంచి హెవీ లుక్ వచ్చింది, చాలా చాలా బాగుండే. అండ్ మా చెల్లికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఈ డ్రెస్ కి. అండ్ ఇలానే మనము వేరే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ట్రై చేయొచ్చు. ఇంకోసారి నేను ఎప్పుడైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు ఇంకొక వీడియో తప్పకుండా పెడతాను. మీరు నెక్స్ట్ చూస్తున్న అవుట్ఫిట్ వచ్చేసి బేసిక్ గా అందరి అల్మారాలో అందరి బీరువాలో ఒక ఆర్గాన్సా శారీ అయితే పక్కా ఉంటది. ఎందుకంటే అప్పట్లో ఫుల్ ట్రెండ్ నడిచింది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ మీద, ఇప్పుడు కూడా ట్రెండ్ నడుస్తూనే ఉంది ఆర్గాన్సాతో. సో ఆర్గాన్సా శారీ మమ్మీది ఏదైతే ఉందో తను ఆర్గాన్సా ఎక్కువ లేస్తుంది అని ఒక 2-3 సార్లు కట్టుకుంది, తర్వాత కట్టుకోవట్లేదు అనమాట. సో దీంతో డ్రెస్ చేద్దాం, ఎందుకు చేయకూడదు అని అనుకున్నాం మేము. సో ఆర్గాన్సా శారీకి పైన అంతా కూడా ఇలా ఫ్యాబ్రిక్ మీద ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి, బార్డర్ మాత్రం మనకి పట్టు బార్డర్ లాగా వచ్చింది అనమాట. సో దీంతో డ్రెస్ చేస్తే బాగుంటుందని ఇలా చేసాం మేము. ఫ్రంట్ లో స్క్వేర్ నెక్ వచ్చింది, స్లీవ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా పెట్టేసే, లైనింగ్ వద్దు అని అనుకుని ఇలా చేసాము. అండ్ లాంగ్ స్లీవ్స్ పెట్టి మనకి ఎప్పుడైతే శారీకి పెద్ద బార్డర్ వస్తుందో దాన్ని తీయకండి, మనం స్లీవ్స్ లాంగ్ పెట్టుకుని దాన్ని తీసుకుని ఇక్కడ వరకు పెట్టుకుంటే చాలా బాగుంటది అనమాట లుక్. ఒకవేళ లాంగ్ స్లీవ్స్ వద్దు ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే 3/4 పెట్టించుకోండి, అక్కడ కూడా హెవీ బార్డర్ ఇంతవరకు పెట్టించుకోండి, చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి సింపుల్ నెక్ పెట్టించాను, బ్యాక్ వచ్చేసి స్మాల్ సైజ్ ఆఫ్ పాట్ నెక్ పెట్టించాను అనమాట డోరీస్ తో పాటు. డోరీస్ అయితే అమ్మ అయితే ఇలాంటి డోరీస్ చాలా బాగా కుడుతుంది అనమాట, ఒకదాని కింద ఒకటి. నా దగ్గర బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ లో అయితే ప్రతి బ్లౌజ్ కి ఇలానే పెట్టించుకుంటాను, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ అంతా ఫిట్టింగ్ అంతా బాగా అనిపించింది. నేను పైనుంచి కింద వరకు కూడా శారీ పెట్టించాను, వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టలేదు. ఫుల్ శారీ అంతా పెట్టేసింది, ఏ పార్ట్ తీసేయకుండా మొత్తం శారీ అంతా ఎంత లెంత్ ఉందో అంత పెట్టింది అనమాట. కింద బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పెట్టమని చెప్పాను, సో పెట్టింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. ఆర్గన్సాతో మనం మంచి మంచి ఫ్యాబ్రిక్స్ చేయొచ్చు. నేను ఇలా లాంగ్ స్లీవ్స్ పెట్టుకున్నాను కదా, ఇలా కాకుండా మనము రఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అవి ఇంత కుచ్చులాగా కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటది లుక్. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ వేసింది అనమాట, కంఫర్టబుల్ గా ఉంది. ఇది కూడా మంచి గేరా ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఆర్గాన్జానా అంటేనే లేస్తుంది కాబట్టి బాగుంటది అనమాట. సో ఆర్గాన్సాతో ఏమైనా కుట్టించుకోవాలి అనుకుంటున్నట్టయితే, మన దగ్గర ఉన్న శారీస్ తో కుట్టించుకోవాలి అనుకుంటున్నట్టయితే నేను కొన్ని పిక్స్ కూడా మీకు పెడతాను, దాన్ని చూసి కూడా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది లుక్ మాత్రం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది శారీ అనమాట, శారీతో కుట్టింది అమ్మ. నేను బేసిక్ గా బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం నాకు, సో అందుకోసమే ఈ డ్రెస్ కుడదాము అని చెప్పి కుట్టింది. బేసిక్ గా ఫ్రంట్ లో వచ్చేసి సింపుల్ నెక్ పెట్టించాను, పై వరకు ఉంటుంది. అండ్ శారీకి మనకి బార్డర్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది అనమాట, రెడ్, గోల్డ్, బ్లాక్. సో ఇది ఫుల్ స్లీవ్స్ పెట్టు అని చెప్పంటే ఇలా పెట్టింది. వచ్చేసి 2 డోరీస్ పెట్టు ఎప్పట్లాగా కాకుండా అని అంటే పైన వచ్చేసి బ్లాక్ కలర్ తో డోరీస్ స్టిచ్ చేసింది. అండ్ చెప్పాను కదా ఇలా కుట్టడంలో మా మమ్మీ స్పెషల్ అని చెప్పి, సో ఇలా కుట్టింది. చాలా కష్టం కానీ ఈజీగా ఫాస్ట్ గా కుట్టిద్ది. అండ్ పైన ఇది బ్లాక్ కలర్ పెట్టింది, కింద వచ్చేసి రెడ్ కలర్ పెట్టింది అనమాట. దీనిలో కూడా మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పెట్టింది, చాలా బాగుండే. ఫిట్టింగ్ అంతా కూడా ఎంత బాగుండేనో, నేను నైట్ టైం వేసుకున్నాను. గేరా కూడా చాలా బాగా అనిపించింది నాకు. నేను శారీలో ఈ బార్డర్ వచ్చిందని చెప్పాను కదా, చూడండి చాలా బాగుంటుంది. ఇలాంటివి సిమిలర్ డ్రెస్సెస్ నాకు పింట్రెస్ట్ లో ఇంకా కనిపించాయి, నేను మీకోసం అవి కూడా పిక్స్ పెడతాను, చాలా బాగుంటది ఇది కుట్టించుకుంటే. ఇలాంటిది మేబీ మీషోలో కూడా ఉండుండొచ్చు, ఒకవేళ ఉంటే పెడతాను, కానీ ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ ఇలాంటి శారీస్ తో ఇలా డ్రెస్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలానే నా దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉందన్నమాట, అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కలెక్షన్ అండ్ హాఫ్ సారీస్ కలెక్షన్. దాన్ని మమ్మీ ఎలా స్టిచ్ చేసింది, ఎలాంటి మోడల్ లో స్టిచ్ చేసింది, నా దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉందో మీరు చూడాలనుకున్నట్టయితే కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. అండ్ ఇలాగే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి చాలా చాలా ఐడియాస్ ఉంటాయి. సో నా దగ్గర కనుక అలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.